ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉందంట. అసలు ఎవరు చూడట్లేదేంటి, ఎవరు చెప్పట్లేదు కూడా. ఒకప్పుడు ఎలా ఉండేవి మ్యాచ్లు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ నాలెడ్జ్ లేనోడు కూడా టీవీ ముందు వచ్చి మ్యాచ్ చూసేవాడు. ఈ గంభీర్ వచ్చాడు, ఇండియా టీం అంతా ఎగిరిపోయింది. ఎస్పెషలీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మిస్సింగ్ అయితే చాలా చూస్తున్నాం. ఇంకా మన బీసీసీఐ పాలిటిక్సా, వీళ్ళకి తెలుస్తుందో తెలియదో అర్థం అవ్వట్లేదు. మొన్నే వాళ్ళపైన వార్ జరిగింది. మీమ్స్లో మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో బైకాట్ చేస్తున్నారు. అయినా వీళ్ళకి మ్యాచ్ ఇంపార్టెంట్. ఇంకా సోనీ లైవ్ అంటారా, ఇంకా ఆ సోనీ లైవ్ ఛానల్ ఉంది అని కూడా మర్చిపోయారు జనాలు. ఇంకా టీఆర్పీ ఎలా వస్తుంది, డబ్బులు ఎలా వస్తాయి? అక్కడ గ్రౌండ్ చూసి సగం మందే బుక్ చేసుకున్నారు, ఇంకా సగం మంది కూడా లేరు అక్కడ. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారా అయ్యా? అసలు ఏషియా కప్ జరుగుతున్నట్టు కూడా తెలియదురా ఎవరికి. సరే గైస్, అయితే నా మాట విని మీరు కూడా ప్రశాంతంగా పడుకోండి. మార్నింగ్ క్రికెట్స్లో లేచి రిజల్ట్స్ చూడండి. నా అలాగ ఉండండి. ఇంకేం చేస్తాం చెప్పండి. అంతే. ఇక క్రికెట్కి ఇంకా దండమే. నాకు తెలిసి 2027 వరల్డ్ కప్ వరకు వెయిట్ చేసి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నంత వరకు బాగా మ్యాచ్ చూస్తాం అంతేగాని ఇంకా అది కూడా గంభీర్ ఏం చేస్తాడో ఏమో, వాడి చేతుల్లోనే ఉన్నాయి అన్నీ. ఓకే గైస్, అయితే 2027 వరల్డ్ కప్ చూడండి. ఇంకా బాయ్.